ఓ నమో వెంకటేశాయ్. సత్య, త్రేత, ద్వాపర్ యుగాలు గడిచాక కలియుగం మొదలుంది. పాపం పెరిగి ధర్మం తగ్గిపోతూ ఉంది. ఈ యుగంలో భక్తుల రక్షణ కోసం స్వయంగా మహావిష్ణువు భూలోకానికి రావాల్సి వచ్చింది. ఒకరోజు అశుడు దేవతలు వైకుంఠానికి చేరి విష్ణుమూర్తిని ప్రార్థించారు. ప్రజు, కలియుగంలో పాపాలు పెరిగాయి. మేము మీ అవతారం కోసం ఎదురుచూస్తున్నాం. భూమాతి కూడా కన్నీళ్లతో ఇలా వేడుకుంది. ప్రజు, పాపాల భారాన్ని తట్టుకోలేకపోతున్నాను. దిగివచ్చి భక్తులను రక్షించండి. విష్ణుమూర్తి అన్నాడు, నేను కలియుగంలో శ్రీనివాసునిగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిగా అవతరిస్తాను. విష్ణువు భూలోకానికి వచ్చి తిరుమల పర్వతాలపై తపస్సు చేయసాగాడు. ఆ ప్రదేశం శేషాచలంగా తరువాత శ్రీ వెంకటాద్రిగా ప్రసిద్ధికి చెందింది. ఆ సమయంలో దివ్యమౌన పరిణయం జరిగింది. రాజకుమారి పద్మావతి దేవిని వివాహం చేసుకుని తిరుమలలో స్వామివారు స్థిరపడ్డారు. కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల కోరికలు తీర్చేవాడు. అందుకే ఆయనను కలియుగ ప్రత్యక్ష దైవం అంటారు. ఆయన సన్నిధిలో ఒకసారి మనస్ఫూర్తిగా పిలిస్తే గోవిందా గోవిందా అనుగ్రహం తప్ప కలుగుతుంది. కలియుగంలో వెంకటేశ్వరుడి చరణు వదిలినవాడు మరెక్కడా నిజమన్ శాంతిని పొందడు.